పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు. 6 నెలలైంది కేసు బనాయించి సాధించిందేందో తెలవ. వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమతింపజేసింది. అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాస్పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రం దగ్గర చెప్పడానికి సమాధానం లేదు, చెప్పుకున్నందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేని వాటర్కి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం ఇలా పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి
కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. రైట్గా ఏసీపీ విచారణకు ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 6 నెలల ఫార్ములా ఏరేసు కేసులో సాధించింది ఏంటనే ప్రశ్నించారు కేటీఆర్. ఈ కేసులో 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు వస్తానన్నారు. వేధించినంత మాత్రాన ప్రశ్నించడం ఆగదన్నారు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతామన్నారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చారని, ఎన్నికలప్పుడే ఎలక్షన్ వచ్చినప్పుడే రైతు బంధు మార్చారన్నారు. ఇక 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే క్రమంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతామన్నారు కేటీఆర్. ఇక ఏసీపీ విచారణకు ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను యాక్సెప్ట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తిగా అన్ని వైపులా పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటై ఉంది. ఎవరైతే ఇటు కార్యకర్తలు ప్రధానంగా ఇక్కడికి వచ్చి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ బ్యారికేడ్స్ విధించడం జరిగింది. ఇక ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తూ హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి దానకిషోర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ కేసు నమోదు చేసిన అనంతరం దీనికి సంబంధించి సిఎస్ ఇచ్చినటువంటి ఏదైతే గైడెన్స్ ప్రకారం కూడా ఇందులో A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా చేర్చారు. ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా చేరుస్తూ మరోవైపున హెచ్ఎండిఏ అధికారి అయినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చారు. ఈ ముగ్గురిని ఇప్పటికే విచారణ
విచారణ చేయడం జరిగింది. ఆల్రెడీ ఏసీబీ అధికారులు ఇటు ముగ్గురిని కూడా విచారించారు. ఆ తర్వాత ఈడీ అధికారులు సైతం ఇందులో మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతోనే ఈడీ అధికారులు సైతం విచారణ చేయడం జరిగింది. ఇక దర్యాప్తులో భాగంగా ఏసీబీ ఎవరైతే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఆపరేషన్స్ చేసినటువంటి సంస్థ ప్రతినిధులు ఎఫ్ఈఓ ప్రతినిధులను కూడా వర్చువల్ గా విచారించారు. ఈ యొక్క విచారణలో భాగంగా ముఖ్యంగా వారు కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే 55 కోట్ల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ విషయంలో ఎక్కడా కూడా గైడ్ లైన్స్ అనేవి పాటించకుండా, ఒక క్యాబినెట్ అనేది ఏర్పాటు చేయకుండా, ఎటువంటి అనుమతులు లేకుండానే అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మనీ ట్రాన్స్ఫర్స్ చేశారు అనేది వారి మీద ఉన్నటువంటి అభియోగం. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ స్పందించడం జరిగింది. ఇదొక పనికిమాలిన కేసు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఘాటుగానే అభివర్ణించారు. ఎందుకంటే దాదాపు ఆ యొక్క జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చాలా పూర్తిగా ట్రాన్స్పరెన్స్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. దీన్ని కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలో భాగంగానే తనపైన ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. కానీ దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నోటీసులను తాను యాక్సెప్ట్ చేస్తున్నాను, దర్యాప్తు సంస్థలకు ఖచ్చితంగా అధికారులకు సహకరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక మరోవైపు ఈ యొక్క విచారణకు సహకరించడంలో భాగంగానే మొదటిసారి విచారణకు పిలిచినప్పుడు ఆయన హాజరవడం జరిగింది. అయితే రెండవసారి విచారణకు మే 28న మరొకసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పుడు తాను అప్పటికే యూకే టూర్ ప్లాన్ చేసి ఉన్నాను కాబట్టి మరొక తేదీలో విచారణకు హాజరవుతాను, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇవాళ జూన్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ మరొకసారి నోటీసులు జారీ చేయడంతో ఆ యొక్క నోటీసులను యాక్సెప్ట్ చేస్తూ వాటన్నిటికీ సంబంధించి కూడా తాను మరికొద్దిసేపట్లోనే విచారణకు హాజరు కాబోతున్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ నందినగర్ వాస్తు నుంచి తెలంగాణ భవన్కు వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఈ క్రమంలోనే మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు బృందం ఒకవైపున ఇటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఇటు జాయింట్ డైరెక్టర్ రితిరాజు, అలాగే డైరెక్టర్ మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాం, కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణకు హాజరవుతున్నటువంటి ఆ విజువల్స్ ని చూస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడుతూ ఇప్పుడే ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని కార్యకర్తల మొత్తాన్ని కూడా మెయిన్ రోడ్ నెంబర్ 12లోనే పూర్తిగా వాళ్ళందరినీ కూడా అక్కడే రెస్ట్రిక్ట్ చేసేశారు. సో ఇప్పుడు కేవలం కేటీఆర్ వెహికల్ ని మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. ఆల్రెడీ 10 నిమిషాల ముందే దర్యాప్తు బృందం లోపలికి వెళ్లారు. వైపున ఇటు జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రితిరాజు కావచ్చు, అలాగే డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి, డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెహికల్స్ అనేవి లోపలికి వెళ్ళాయి. మరికొద్ది సేపట్లోనే యొక్క విచారణ అనేది మొదలు కాబోతుంది. ఇక కేటీఆర్ తనతో పాటు గతంలో ఆయనకు కోర్టు ఇచ్చినటువంటి అనుమతులను దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్ రామచంద్రరావు సైతం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అడ్వకేట్ తో కలిసి ఆయన విచారణలో పాల్గొంటూ ఉన్నారు. సో జరుగుతున్నటువంటి విచారణను చూసేటువంటి వీలనేది ఇటు అడ్వకేట్ కు ఉంటుంది. ఇక ఈ యొక్క జరిగినటువంటి ఒక ఏసీబీ సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఈ కేసుల మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన యొక్క ప్రమేయం అనేది కేవలం 0% మాత్రమే. తన యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా పూర్తిగా అధికారుల ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాన్ని కేవలం మంత్రిగా తనకు అప్రూవల్ మాత్రమే ఇచ్చాను తప్ప తను ఎటువంటి యొక్క ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈవెంట్ అనేది కండక్ట్ చేసినటువంటి మాట వాస్తవం. ఈవెంట్ ద్వారా హైదరాబాద్ యొక్క ఇమేజ్ ను గ్లోబల్ స్థాయిలో అంటే ప్రపంచ స్థాయిలో కూడా దీనికి ఒక పేరు అనేది వచ్చింది. గ్రాండ్ గా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేయడం ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగానే ఒక బెనిఫిట్స్ అనేవి వచ్చాయి, లాభం అనేది జరిగింది. దానికి సంబంధించి మాట్లాడకపోవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అయినప్పటికీ కూడా 55 కోట్ల రూపాయల అవినీతి అనేది ఏదైతే వీళ్ళు ప్రస్తుతం కేసు అనేది నమోదు చేయడం జరిగిందో అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది జరగలేదనేది కేటీఆర్ చెబుతున్నటువంటి మాట. అందులో భాగంగానే ఇప్పటికే ఒకసారి విచారణ చేయడం జరిగింది. అయితే ఇదే కేసులో ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగిందో ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలను తీసుకొని ఈడీ అధికారులు సైతం ఈసీఆర్ నమోదు చేశారు. ఈసీఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు సైతం కేటీఆర్ ను విచారించడం జరిగింది. గతంలో మొదటిసారి ఏసీబీ విచారణ జరిగినప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ
విచారణ అనేది జరిగింది. ఈడీ అధికారులు సైతం దాదాపు 8 గంటల పాటు కేటీఆర్ రాత్రి 7 గంటల వరకు మొత్తం 9 గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. ఇప్పుడు మరొకసారి ఎందుకంటే FEO ప్రతినిధులతో ఆయనకున్నటువంటి సంబంధాలకు సంబంధించి కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్లు అనేవి ఏ రకంగా కుదుర్చుకోవడం జరిగింది. ఆల్రెడీ మొదటిసారి ఈవెంట్ ను కండక్ట్ చేసిన వాళ్ళు రెండోసారి ఈవెంట్ కండక్ట్ చేసే సమయానికి ఎందుకు ఒప్పందాన్ని విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అసలు ట్రాన్సాక్షన్స్ అనేవి ఎన్ని కోట్ల రూపాయలకు చేసుకున్నారనేటువంటి పూర్తి లావాదేవీలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ యొక్క విచారణలో తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి దర్యాప్తు బృందం. సో వీటన్నిటి మీద ఇప్పటికే కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, తాను ఖచ్చితంగా దర్యాప్తుకు సహకరిస్తాను. గతంలో తాము ఇప్పటికీ కూడా ఆయన ఎక్స్ వేదికగా ఒక 2 రోజుల క్రితమే ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎప్పుడైతే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చిన అనంతరం ఎక్స్ వేదికగా ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు, తాను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది జరగలేదు, తాను ఖచ్చితంగా కేవలం ఇది ఏసీబీ అంటే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వారి యొక్క అధికారాలను దుర్వినియోగం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి యొక్క పన్నాగాలన్నీ పడుతూ ఉన్నారు. ఇవన్నీ కాదు, గతంలో ఆయన సైతం నోట్ల కట్టలతో అంటే పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి కూడా తాము లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను, ప్రజా కోర్టులోనే తాము తేల్చుకుంటాము, ఒక న్యాయ నిర్ణేతను పెట్టి తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పని నేను రెడీగా ఉన్నాను, ఎందుకు ముందుకు రావట్లేదనేటువంటి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటికీ అంటే అనేక రకాలైనటువంటి వ్యాఖ్యల అనంతరం ఒకవైపున బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ మీద ప్రజాపాలనను పక్కన పెట్టారు, అసలు ఇచ్చినటువంటి హామీలను మొత్తాన్ని కూడా తొంగలో తొక్కి కేవలం కక్షపూరితమైనటువంటి పాలన మాత్రమే చేస్తున్నారు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు అంటూ ఒకవైపున బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరోవైపున ఆ కాంగ్రెస్ గత 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల పాటు అంటే పాలించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని కూడా దుర్వినియోగం పరిచిందనేది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నటువంటి మాట. సో ఇటు ఇరుపక్షాలు రాజకీయపరమైనటువంటి మాటలు ప్రతి మాటల మధ్యలోనే ఈ యొక్క కేసులకు సంబంధించి ఇప్పుడు కేటీఆర్ యొక్క విచారణ రెండవసారి ఏసీబీ విచారణ అనేది కొంత ఉత్కంఠను సంతరించుకుంది. ఎందుకంటే గతంలో విచారించినప్పుడే ఏసీబీ మొదటిసారి కేటీఆర్ ను విచారించినప్పుడు ఆయన ఖచ్చితంగా అరెస్టు చేస్తారనేటువంటి అనేక రకమైనటువంటి వాదనలు నడిచాయి. చాలా ఉత్కంఠమైనటువంటి పరిణామాలు జరిగాయి. అసలు సాయంత్రం 5 గంటల వరకు ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేంత వరకు కూడా ఆయనను రిలీజ్ చేయబోతున్నారు, కేవలం విచారించి పంపించేస్తారని మాత్రం చాలా మంది ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావించారు. కానీ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విచారణలు ఎన్ని చేసినా సరే తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఒక్క రూపాయి కూడా ఎటువంటి అవినీతి అనేది యొక్క వ్యవహారంలో FEO కేసులో జరగలేదు కాబట్టి వాటన్నిటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక ఇప్పుడు ఎన్నిసార్లు విచారణకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసినా సరే అధికారులకు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారన్నటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి వాటన్నిటిని కూడా నిజం చేస్తూ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆయన బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు ఏసీబీ విచారణను ఎదుర్కోవడం కోసం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.